ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించి మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృషభ రాశి వారికి ఈ వారం వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం వారికి అనవసరమైనటువంటి ఉద్రేకాల వల్ల ధనం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి. చాలా ఉద్రేకపూరితమైనటువంటి మనస్తత్వం వల్ల కొన్ని సంబంధ బాంధవ్యాలు బూమ్రాంగ్ అయ్యే అవకాశాలు, అంటే వ్యాపార భాగస్వామ్యాలు చెడిపోవడము, లేదా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో గ్యాప్ రావడము, లేదా నూతనంగా ఓడబడుచుకున్నటువంటి సంబంధాల విషయంలో బూమ్రాంగ్ జరగడము, అట్లాగే దీర్ఘకాలిక ప్రయాసతో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపార ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో గొడవలు రావడము, ఇటువంటివి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కారణము సూర్యుడు ఉచ్ఛలో ఉన్నప్పటికీ శని నీచని చూస్తూ సూర్యుడినే చూస్తూ ఉండడం, ఆ డిగ్రీస్ అన్నీ కూడా సూర్యుడి మీద ఎక్కువ ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కృత్తికా నక్షత్రం వారు మేషరాశిలో ఉన్నంతవరకు ఇబ్బంది లేదు. వృషభ రాశిలో ఉన్న కృత్తికా నక్షత్ర జాతకులు మాత్రం నిర్ణయాలు ఆచితీచి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ధనాధిపతి వక్రగమనంలో పడి శనికి ధనస్థానంలో వక్రగమనం పడి శని చేత సూర్యుడు ప్రభావితం కాబడి ఆయన కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక రోహిణీ నక్షత్ర జాతకులు చూసినట్లయితే రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ వారం పనులు మిశ్రమంగా సాగుతాయి. పెద్దగా ఆనందకరమైనటువంటి వార్తలు ఉండవు, అట్టని విషాదకర వార్తలు ఉండవు. మిశ్రమ కాలం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంతమేర ధనం చేతికి అందే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా ఉంటాయి. యోగగ్రహాలు వల్ల మనకు చూసినట్టయితే చంద్రుడు రాజ్యస్థాన సంచారం, లాభస్థాన సంచారం వరకు యోగంలో వెళుతూ ఉండడం వల్ల పనుల్లో కొంత పారదర్శకత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పంచమకేతు లాభస్థిత కుజుడు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశాలు ఉంటాయి. కుజుడు యొక్క నక్షత్రమైనటువంటి మృగశిర వాళ్ళని చూసినట్టయితే మృగశిర వారు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మికమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా గురువు ఈ రాత్రికి వృషభ రాశిలోకి ప్రవేశించి ఉండడం చేత యోగవంతమైన స్థితి ఇవ్వబోతున్నాడు. ఇక్కడ అప్పుడు కృత్తికా నక్షత్రం వారికి కూడా ఇవ్వాలి కదండి, ఇస్తున్నాడు కాబట్టి కొంచెం కాషన్స్ పాటించాలి, పెద్దగా నష్టం చేయడు. కాబట్టి ఖచ్చితంగా మృగశిర నక్షత్రం వారికి కూడా వచ్చేటువంటి ఇబ్బందులు, అట్లాగే కృత్తికా నక్షత్రం వారికి వచ్చే ఇబ్బందుల్ని ఆయన మోస్ట్ ఆఫ్ ది పార్ట్ కవర్ చేసి యోగాన్ని కలిగించబోతున్నాడు. గురు ప్రవేశం ద్వారా శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే శని దృష్టి గురువు మీద తొలగిపోయి లగ్నంలో, అంటే మేషంలో లగ్నంలో, అంటే చంద్రలగ్నం అంటారు దీన్ని, ఈ లగ్నం రాశి, దీంట్లో వృషభ రాశిలో శని, వృషభ రాశిలో గురు ప్రవేశం ఎప్పుడైతే మొదలైందో కొంత యోగంగా మనకి పనులు ప్రారంభం అవడానికి ఆస్కారాలు పెరుగుతాయి. మొత్తం మీద చూసినట్టయితే ఈ వారం సానుకూల వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ విశేషంగా లబ్ధి పొందుతున్నది ఎవరంటే ప్రభుత్వోద్యోగులు, అలాగే కర్షకులు, కార్మికులు, వీళ్ళకి ఎక్కువ లాభాలు ఉంటాయండి. అంటే రైతులకు మంచి లాభాలు ఉంటాయి, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి లాభాలు ఉంటాయి, అట్లాగే కార్మికులు ఎవరైతే పనులు చేసుకుంటుంటారో వారికి మంచి యోగాలు ఉంటాయి. ఇక స్థిర వ్యాపారాలు చేసే వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండదు. చరాస్తుల వ్యాపారంలో వాడికి పెద్ద ఉపయోగం ఉండదు. కాంట్రాక్టర్స్కు అస్సలు ఉపయోగం ఉండదు. మనం చూసినట్టయితే కోయిన్సిడెంట్ కూడా ఏంటంటే ఎలక్షన్ కాబట్టి పనులు జరగకపోవడం, రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంత నిరుత్సాహపూరితంగా ఉండడానికి కూడా ఈ గ్రహస్థితే కొంత కారణం అవుతుంది. అయితే విశ్వవ్యాప్తంగా చూసినప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగి, అంటే మనం పంచాంగం చెప్పేటప్పుడు విశ్వవ్యాప్తంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశ్వవ్యాప్తంగా కూడా ఇటువంటి స్తబ్దత కొంత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారు వారి రొటీన్ యాక్టివిటీస్ ఇంకొంచెం బాగా జరిగి ఫైనాన్షియల్గా కొంచెం వెల్ సెట్ అవ్వడానికి కోసంగా తప్పనిసరిగా వీరు చేసుకోవాల్సింది దక్షిణామూర్తి స్తోత్రము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ. ఈ రెండు వీరికి అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా ప్రసాదిస్తాయి. నా ఉద్దేశం మీరందరూ శుభంగా ఉండాలని కోరుకోవడమే కదండి నా బాధ్యత. నమస్కారం.